అహంకారంతో అంబేద్కర్ ని ఉద్దేశించి పార్లమెంట్ లో విడ్డూరంగా మాట్లాడడం, అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది, అదే విధంగా దేవుడికి 5-6 సార్లు వేడుకుంటే 7 తరాలు మీరు స్వర్గం ప్రాపిస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఒక దళిత నాయకుడు, రాజ్యాంగాన్ని రచించిన నాయకుడు ఈ రోజు కూడా ప్రభుత్వాలు పాలిస్తున్నాయి అంటే రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. అలాంటి మేధావి, ప్రపంచ మేధావిని పట్టుకొని ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడడం విడ్డూరమని తెలియజేస్తున్నారు. అమిత్ షాని ఈ కాంగ్రెస్ ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అమిత్ షా నీ అహంకారాన్ని తగ్గించుకో, బాబాసాహెబ్ గారికి క్షమాపణలు చెప్పాలని, అదే విధంగా దళిత సోదరులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెప్తున్నాను. బీజేపీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి దండం పెడుతుంది. గెలిచిన తర్వాత అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని తుంగలో తొక్కడానికి, అదే విధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ వివరిస్తుందని, ఇక ముందైనా మనము బుద్ధి తెచ్చుకొని రాబో ఎన్నికలలో కానీ ఏదైనా నిర్ణేతకమైన సమస్యలలో మనము మంచిగా బీజేపీకి బుద్ధి చెప్పాలని, అదే విధంగా మోడీ గారితో ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఇలాంటి విధవ ఇలాంటి గుండా మంత్రులు మీ కేబినెట్ నుంచి తొలగించాలని, వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.